ఇటీవల జరిగిన ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల సమాజంలో వారి భాగస్వామ్యం చేయాలి, వారి సమాజంలో ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో వారిలో ఆత్మ విశ్వాసాన్ని పోలి చేయాలనే లక్ష్యంతో మరి వికలాంగులకు కష్టతరమైన కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కష్టతరమైన కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పక్కన పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నా వాటిని పక్కన పెట్టి వికలాంగుల కోసం ప్రత్యేకమైన బస్సులు, ఆర్టీసీ బస్సులు అన్ని చోట్ల మహిళలకు ఏ విధంగా ఫ్రీగా బస్సు రవాణా వసతి కల్పిస్తారు, అదేవిధంగా ఇక నుంచి వికలాంగులకు కల్పిస్తారని ప్రకటించాం. అంతేకాకుండా స్పోర్ట్స్ విషయంలో కూడా వారికి ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పించే విధంగా స్పోర్ట్స్ లో కూడా వారిని ఎంకరేజ్ చేస్తా అన్నారు. తర్వాత రాష్ట్రంలో నిర్మించే ప్రభుత్వ పక్క గృహాల్లో వికలాంగులకు ఎక్కడున్నా కూడా వారికి కింది స్థాయి వాటాను ఇస్తా, 5% అమలు చేస్తా అని చెప్పడం. అదే కాకుండా ప్రత్యేకించి వికలాంగులకు రాజ్యాధికారంలో వికలాంగులకు సరైన వారి న్యాయానికి సరైన జవాబు అనే ఉద్దేశంలో గ్రామ పంచాయతీల్లో వికలాంగులకు పూర్తి స్థాయిలో ఎక్స్-అఫీషియో మెంబర్గా, వార్డు పంచాయతీ ఎక్స్-అఫీషియో మెంబర్గా 16,000 గ్రామ పంచాయతీలో వాళ్ళందరినీ నియమిస్తారన్న వల్ల వికలాంగుల్లో వారి జీవితం వారే సర్దించుకుంటారనే విశ్వాసాన్ని కల్పించేందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత చేస్తుంది. వికలాంగుల ఇప్పటికే ఆయన అధికారుల కోసం మొదటి నుంచి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా దాన్ని లెక్కేయకుండా మానవత్వానికి ఆర్థికతో సంబంధం లేదని చెప్పి దివ్యాంగుల పట్ల సుభావంతో మరి ఆయన 4,000 నుంచి 6,000 రూపాయలకు వికలాంగుల పెన్షన్ పెంచడం, అదే కాకుండా క్రిపుల్డ్ వికలాంగులు ఎవరంటే వైకల్యం ఉన్న వ్యక్తులు ఉంటే వారికి 16,000 రూపాయలు ప్రభుత్వంలో నెల మంజూరు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది యావత్ భారతదేశంలోనే సంక్షేమానికి తొలి సంక్షేమ రాజ్యంగా ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ సామాన్యుడికి ఏ విధంగా సంక్షేమ రాజ్యానికి శ్రీకారం చుట్టారు, అదేవిధంగా వికలాంగుల భవితకు పునాది వేసి మరి ఆనాడు 1982-83 దశకంలో కూడా ఏ విధమైన కాబట్టి రాజకీయ వికలాంగులు వారు ఎదిగించాలి, భవిష్యత్తు వాళ్ళకు ఉండాలి, సమాజానికి భారం కాదు, సరైన అవకాశాలు ఇస్తే సమాజానికి వరంగా మారుతారనే లక్ష్యంతో అనే ఉద్దేశంతో చంద్రబాబు చేసిన ఈ మహత్కరమైన 7 వరాలకు మేము కృతజ్ఞత తెలియజేస్తూ తెలంగాణ వికలాంగుల సమాజం అంతా మొత్తం కృతజ్ఞత తెలియజేస్తూ వారికి ఈ రోజు ఆ సందర్భంగా మా కృతజ్ఞత పూర్వకంగా పాలాభిషేకం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఆయన ఇచ్చిన అవకాశాలను కూడా వికలాంగ సోదరు పుణికిపుచ్చుకొని వాటన్నిటి కూడా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేట్టుగా తయారు కావాలని ఆకాంక్షిస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.